హాయ్ అండి అందరికీ. నా పేరు శివ. నా యూట్యూబ్ ఛానల్ సినిమా పిచ్చోడు. సినిమా పిచ్చోళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కాబట్టి కొంచెం సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ ముఖ్యంగా. సో నేను ఈ ఛానల్లో ఖచ్చితంగా మూవీ రిలేటెడ్ టాపిక్స్ మీద అండ్ మూవీ రివ్యూస్ మీద, సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీద వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎంతో కొంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ సినిమా పిచ్చోడు యూట్యూబ్ ఛానల్. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే, మీరు అందరూ తమిళ చూసే ఉంటారు. సో ఈ టాపిక్ వారణాసి సినిమా గురించి. అయితే వారణాసి సినిమా గురించి ఒక్క నిమిషం పక్కన పెడితే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గారి గురించి. అసలు రాజమౌళి గారు ఎంత పర్ఫెక్షనిస్టు, ఎంత ఒక లెజెండరీ డైరెక్టరు, ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్ అని చెప్పేసి ఎవ్రీ వన్ నోస్ దట్, మనందరికీ తెలిసిన విషయం. సినిమా అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ సినిమా పిచ్చి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది. అది ఇంకా పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గట్లేదు. అయితే రాజమౌళి గారి సినిమా చూసినప్పుడు, ఇది కదా సినిమా, ఇలా కదా ఉండాలి సినిమా, హీరోయిజం అంటే ఇది కదా, కామెడీ అంటే ఇది కదా, ఫైట్స్ అంటే ఇవి కదా, అసలు విజువల్ వండర్ అంటే ఇది కదా అని నాకు పరిచయం చేసిన సినిమాలు అయితే ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమాలే. ఎందుకంటే నేను ఎక్కువ హాలీవుడ్ సినిమాలు అయితే ఎక్కువ చూడను. బట్ ఎందుకు మన ఇండియన్ సినిమా కల్చర్ వచ్చేసి వల్ల, మన లైఫ్కి దగ్గరగా ఉండే సినిమాలు కావడం వల్ల నేను ఇండియన్ సినిమాలకి ఎక్కువ అడిక్ట్ అయిపోయాను. రాజమౌళి గారి సినిమా, ప్రతి ఒక్క సినిమా, ఆయన స్టార్టింగ్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమా దగ్గర నుంచి మొన్న వచ్చిన RRR వరకు కూడా ప్రతి ఒక్క సినిమా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసి పెట్టి, రాజమౌళి గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ని వేరే డైరెక్టర్స్ బ్రేక్ చేయాలి తప్పితే, వేరే డైరెక్టర్స్ పెట్టిన రికార్డ్స్ని రాజమౌళి గారు బ్రేక్ చేసే సిచ్యువేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమా చేస్తే ఒక చరిత్రలో అలా నిలబడిపోయే సినిమాలాగా తీస్తారు. అసలు 1300 కోట్ల బడ్జెట్ ఏంటి సార్? టాప్ 5లో కలెక్షన్ కొట్టిన పెద్ద సినిమాలకి వచ్చిన కలెక్షన్స్ ఈ సినిమా బడ్జెట్ 1300 కోట్ల బడ్జెట్ అంటే ఇండియన్ సినిమా చరిత్రలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఆ రేంజ్ సినిమా లేదు. కొన్ని సినిమాలు వస్తాయి, పోతాయి, మనం చూస్తాం, మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మనం మర్చిపోయినా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, చరిత్రలో అలా నిలబడిపోతుంది. అలాంటి సినిమా వారణాసి. ఒక పక్క కామ్గా కూల్గా ఉండే సూపర్ స్టార్, మరొక పక్క పర్ఫెక్షనిస్ట్ జక్కన్న, విజనరీ డైరెక్టర్, ది గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా వారణాసి. సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అని అఫ్కోర్స్ తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్లో సినిమాని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి మనం కాదు, వేరే స్టేట్ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు. తెలుగు ఆడియన్స్ సినిమాని చాలా బాగా సపోర్ట్ చేస్తారు, సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి వాళ్ళే చెప్తారు. అలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్క సినిమాకి ఖచ్చితంగా ఎంతో కొంత సెలబ్రేషన్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ రిలీజ్ అయిన ఒక 2-3 డేస్ అయినా సరే ఆ సెలబ్రేషన్స్ అనేవి, ఆ వైబ్స్ అనేవి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒక రేంజ్ సెలబ్రేషన్స్ అంటే ఠాగూర్ సినిమా, ఇంద్రా సినిమా, గబ్బర్ సింగ్ సినిమా, దూకుడు సినిమా, బాహుబలి సినిమా, RRR సినిమా, నేను ఈ సినిమాలకి మాత్రమే సెలబ్రేషన్స్ అంటే ఏంటో చాలా క్లియర్గా, చాలా డీప్గా చూశాను. అలాంటిది వారణాసి సినిమాకి ఎలాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి, ఏ రేంజ్లో పబ్లిక్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని ఊహించుకుంటుంటేనే వేరే లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అసలు రాజమౌళి గారు మహేష్ బాబు గారు కలిస్తే అది సినిమా ఎందుకు అవుద్ది? సునామీ అవుద్ది. యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, మైథాలజీ టచ్ ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి ఒక విజువల్ వండర్ని అయితే దింపబోతున్నారు రాజమౌళి గారు. మీరు ఎంతైనా ఊహించుకోండి, ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, నేను మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఇస్తాను తప్పితే తక్కువ ఇవ్వను అని కమిట్మెంట్తో పనిచేసే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. చూస్తున్నాం కదా, ఆయన స్టార్టింగ్ మూవీ నుంచి ఫస్ట్ మూవీ నుంచి లాస్ట్ మూవీ వరకు ఒక్కటే డెడికేషన్. రిలాక్స్ ఎవరైనా, సినిమా ఆయన అనుకున్నంత రేంజ్లో సినిమా వచ్చేంత వరకు రిలాక్స్ ఎవరైనా చెక్కుతా ఉంటాడు అనుకుంటా సినిమా వచ్చేంత వరకు.
అనుకున్న షేప్ వచ్చేంత వరకు సినిమాని ఓపిక్గా చాలా పేషెన్స్తో చెక్కుతారు ఆయన. అసలు 1300 కోట్ల బడ్జెట్ అనేది, 1300 కోట్ల డబ్బు సినిమా కోసం ఖర్చు కాదు ఇది. ఇండియన్ సినిమా మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్. ఆయన 1300 కోట్ల డబ్బు అలా టేబుల్ మీద పెట్టి పెట్టాడు ఆయన. రాజమౌళి అనే ఒక విజనరీ డైరెక్టర్ 1300 కోట్ల డబ్బు అలా టేబుల్ మీద పెట్టేసి పెట్టాడు ఆయన. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రూపురేఖలను మార్చే సినిమా తీయబోతున్నాడు ఆయన. చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇండియన్ సినిమా చరిత్రని మరో 100 మెట్లు ఎక్కించే ప్రయత్నం. రాజమౌళి గారు దృష్టిలో ఇది రిస్కో లేకపోతే ఆయన డేరో అది పక్కన పెడితే, ఆడియన్స్గా రాజమౌళి గారి కెపాసిటీ తెలిసిన ఆడియన్స్కి అది ఖచ్చితంగా అది రిస్క్ కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆయన 1300 కోట్లు కాదు, అంతకు మించి బడ్జెట్ పెట్టినా ఆయన వెనక్కి తెచ్చుకోగలడు. ఆయన కష్టపడి సినిమాని చెక్కి ఆయన పెట్టిన బడ్జెట్ని రూపాయితో సహా వెనక్కి రాబట్టుకోగలరు. అసలు రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో సినిమా 2012లో అనౌన్స్ చేశారు. బాహుబలి కంటే ముందు అనౌన్స్ చేసిన సినిమా అది. వారణాసియా ఇంకోట అనేది కథ అనేది కుదరకపోవచ్చు. బట్ సినిమా వీళ్ళ కాంబినేషన్లో రావాలని చెప్పేసి 2012లోనే అనౌన్స్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. 14 years తర్వాత సినిమా రాబోతుంది. అసలు రాజమౌళి గారు వారణాసి సినిమాకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఏ రేంజ్లో అయినా ప్లాన్ చేశారో మనం అందరం చూసాం. జియో హాట్స్టార్ వాళ్ళు వారణాసి ఆ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్ని 150 కోట్లకు అయితే కొనుక్కుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. అంటే సినిమా మీద ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఒక 3-4 hours జరిగే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి 150 కోట్ల. వారణాసి సినిమాకి సంబంధించి ముందు జరగబోయే ప్రెస్ మీట్లు కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ రిలీజ్ డేట్స్ అనౌన్స్మెంట్స్ కానీ ఇలా ప్రతి ఒక్క సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ మీద సినిమా బడ్జెట్ సపరేటు, ప్రమోషన్స్కి సపరేట్గా కొన్ని 100 కోట్ల డబ్బు అయితే ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి గారికి జేమ్స్ కెమెరాన్ గారికి చాలా మంచి బౌండింగ్ అయితే ఉంది. అది మనం RRR సినిమా రిలీజ్ టైంలో చూసాం. ఆయన చాలా ఫ్రెండ్లీగా రాజమౌళి గారితో మూవ్ అవ్వడం, సినిమాకి హెల్ప్ చేయడం, ప్రమోట్ చేయడం కోసం, అంటే గ్లోబల్ వైడ్గా సినిమాని ప్రమోట్ చేయడం కోసం జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారికి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు వారణాసి సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ వారణాసి సినిమా 8 నుంచి 10 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవబోతుందని టాక్. మన ఇండియాలో ఎంత హ్యూజ్ లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుందో వరల్డ్ వైడ్గా, గ్లోబల్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి గారు. దానికి పూర్తిగా సహాయ సహకారాలు సినిమాని గ్లోబల్ వైడ్గా ప్రమోట్ చేయడం కోసం, రిలీజ్ చేయడం కోసం జేమ్స్ కెమెరాన్ గారిని ఫీల్డ్లోకి దింపబోతున్నాడు జక్కన్న. ఇది 100% జరిగి తీరుద్ది. వారణాసి సినిమాకి అసలు నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమైపోతారు? మేమందరం ఏమైపోతాం? రాజమౌళి గారు మీరు ఏం చేయబోతున్నారు? సినిమాని ఏం చేయబోతున్నారు? ఏ రేంజ్లో మీరు తీసుకురాబోతున్నారు? ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ కాదు, వేరే లెవెల్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఎంత తొందరగా దింపుతారు అని కాదు, మీరు ఎంత గ్రాండ్గా దింపబోతున్నారు అని మేమందరం ఈగర్లీ వెయిటింగ్. లేట్ అయినా పర్లేదు, లేటెస్ట్గా దింపండి. మహేష్ అన్న ఎంట్రీ పాన్ ఇండియా లెవెల్లో మహేష్ అన్న ఎంట్రీ చాలా లేట్ అయిపోయింది. పోక్రీ సినిమా అప్పుడే మహేష్ బాబు గారి పాన్ ఇండియా ఎంట్రీ అవ్వాలి, చాలా లేట్ అయిపోయింది. కానీ ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. మహేష్ అన్న పాన్ ఇండియాలో కాదు, గ్లోబల్ వైడ్గా మహేష్ అన్న ప్రింట్ అయిపోతున్నాడు. 100% తెలుగు సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ వైడ్గా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళబోతుంది. బాహుబలి, రాజమౌళి గారు తీసిన బాహుబలి Part 2 రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి 8 years పట్టింది. ఇప్పుడు రాబోతున్న వారణాసి క్రియేట్ చేసే రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి మళ్ళీ రాజమౌళి గారే రావాలి. ఖచ్చితంగా ఏ ఒక్క డైరెక్టర్ తోటి సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా రాజమౌళి గారే రావాలి. అది మహాభారతంతోనే జరగాలి. సింపుల్ వారణాసి గురించి చెప్పాలంటే ఇది సినిమా కాదు, ప్యూర్లీ సెలబ్రేషన్. ది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయబోతున్నాం.
సినిమా బడ్జెట్ పక్కన పెడితే మరి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండొచ్చు 5,000 to 10,000 crores వారణాసి సినిమా కలెక్ట్ చేయబోతుంది. రాసి పెట్టుకోండి. సినిమా రిలీజ్ అయ్యాక రికార్డ్స్ బ్రేక్ అవ్వడం కాదు, రికార్డ్స్కున్న డెఫినేషన్ మారిపోద్ది. వారణాసి సినిమా రిలీజ్ అయితే ఇండియన్ సినిమా లెవెల్ పెరిగిపోతుంది. వారణాసి రిలీజ్ అయితే హీరో ఫ్యూచర్ మారిపోతుంది. వారణాసి సినిమా రిలీజ్ అయితే ప్రొడ్యూసర్ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోతుంది. వారణాసి సినిమా రిలీజ్ అయితే సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి వాళ్ళ ఇంటి అల్మరాల్లో అవార్డ్స్ నెంబర్స్ పెరిగిపోతాయి. రాసి పెట్టుకోండి, వారణాసి సినిమా ఒక చరిత్రను అయితే సృష్టించబోతుంది. సో ఇది టాపిక్. మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నువ్వు మహేష్ అన్న అభిమానం అయితే, నువ్వు మహేష్ అన్న ఫ్యాన్ అయితే నీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకో.